రాంగోపాల్ గారు, సో ఒక విశ్లేషకుడిగా ఈ విషయాన్ని ఒక సింపుల్గా చెప్పండి. ఎందుకంటే అసలు నిజంగానే కాంగ్రెస్ అంత ఘోరంగా ఓడిపోవడానికి ఇప్పుడు రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. అందరూ ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడారనే కాదు, కానీ మామూలుగా అందరూ కూడా మాట్లాడుకుంటారు దీని ఎఫెక్ట్ అక్కడ పడ్డది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒక విశ్లేషకుడిగా మీకైతే ఏమనిపిస్తుంది? ఎందుకంటే కాంగ్రెస్ ఎక్కడ కూడా అంతకుముందు చూస్తే హర్యానాలో ఓడిపోయింది, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో ఎక్కడైనా కానీ ఓటమే తప్ప ఎక్కువగా పెద్దగా గెలుపు అనేది చవిచూడలేదు. సరే, ఎలాగ అక్కడ వైనాడు గెలుస్తుందని ముందే మనం లెక్కేసాం అది. ఎందుకంటే ఇందిరాగాంధీ గారి చరిష్మా కావచ్చు, ఆమె మనవరాలుగా అన్ని పుచ్చుకుంది కాబట్టి ఆమెకు అక్కడ అవకాశాలు ఎక్కువని ముందు మాట్లాడుకున్నాం. దాన్ని చాలామంది లైట్ తీసుకున్నారు. ఎటు చూస్తే మహారాష్ట్ర, జార్ఖండే ఇక్కడ మెయిన్. జార్ఖండ్లో కూడా బీజేపీ వస్తుంది అనుకున్నారు, కానీ అక్కడ బీజేపీ గెలవలేకపోయింది, కాంగ్రెస్ పట్టం కట్టింది. సో ఏంటి మీరు దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? ముందుగా ప్రేక్షకులకు, వీక్షకులకు, నరసింహనాయుడు గారికి, రాములు గారికి, ప్రసాద్ గారికి, రవి గారికి శుభ సాయంత్రం శుభాకాంక్షలు. ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది. మెయిన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో పార్టీ పరంగా ఉంటుంది. తర్వాత తదనంతరం రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తాం. అదొకటి మళ్ళా రాములు గారు అన్నట్టు మతంతో కులం అన్నది చాలా తప్పు. రాములు గారు గ్రహించాలి, దేశ విభజన జరిగిందే మత ప్రాతిపదికన. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏదైతే ఉందో, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, ముస్లిమ్స్ కోసం మీరు పొర్రానాయన అని పంపిరు. హిందువులంతా ఇక్కడ రమ్మన్నారు. ఇక్కడ వచ్చిన హిందువులు ఇవాళ కోట్లకు, లక్షల కోట్లకు, వేల కోట్లకు పడగలెత్తిరు. అక్కడ ఉన్న హిందువులు విధి లేక మతం మారిపోయి నాశనం అయిపోయారు. ఇక్కడికి వెళ్ళిపోయిన ముస్లిమ్స్ చిప్పలు పట్టుకొని తింటున్నారు, అడక తింటున్నారు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ సేఫ్గా ఉన్నారు. ఇవాళ హిందూ ఇండియాలో ముస్లిమ్స్కు ఇండియాలో ఉన్నంత సేఫ్టీ ఏ ప్రజాస్వామ్య దేశంలో లేదు. అదే మొత్తం ముస్లిమ్స్ ఉన్నారు అనుకోరు. ఇప్పుడు ఇరాన్, ఇరాక్ ఇవన్నీ ముస్లిం కంట్రీస్ ఎన్ని రకాల కాకపోతే సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ముస్లిం రూలింగ్ కట్టర్ ఉన్నాయి కాబట్టి కంటికి కన్ను, పంటికి పన్ను, కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి శిక్ష, మరణ శిక్ష మొన్న 100 మందిని ఉరిదీశారు. అంత సేఫ్టీ ఇక్కడ ఏదైతే ఉందో ముస్లిమ్స్కు. ఇంకా ఈ మధ్యన ఏమైందంటే బీజేపీకి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. మోడీ గారు వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల తర్వాత వీళ్ళు మత విద్రోహం ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ అందరూ దుర్మార్గులు గారు. ఎప్పుడు కడివేడు పాలల్లా ఒక చుక్క విషయం చాలు చెడగొట్టడానికి. 90% ముస్లిమ్స్ స్వతహాగా ఇవాళ హైదరాబాద్ ఉన్న ఊబర్ కానీ, దాన్ని ఏమంటారు, జొమాటో కానీ, తర్వాత ఇవన్నీ ఏదైతే ఉందో ఈ ఫుడ్ ప్రతి సర్వీస్ సెక్టర్లో ముస్లిమ్స్ హార్డ్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్లో లేరనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే ఉందో ఖచ్చితంగా వంగబెట్టి పని చేపిస్తారు. మన హిందువులు ఏదైతే ఉందో లాడక బచ్చా, గూడకాయ ఇద్దరు పుట్టంగానే అన్ని బ్రాయిలర్ ఫార్మ్స్లో కోళ్ళను పెంచినట్టు పెంచుతున్నారు. అదే ఇక్కడ ఏదైతే ఉందో మొట్టమొదట ముస్లిమ్స్ ఎంత విరోధం పెట్టుకున్నా ఏమున్నా, గతంలో మహారాష్ట్రలో 2 ఉండే ఎంఐఎంకు 2 పోయి ఇప్పుడు 1కే వచ్చింది వాళ్ళకి. ఇక్కడ ఏది మన మాలేగాం సెంట్రల్కి వెళ్ళి గెలిచిన సమయం సిద్దికో బిదికో అది. ఇక్కడ ముస్లిమ్స్ కూడా ఏదైతే ఉన్నారో మెజారిటీ ముస్లిమ్స్ హైలీ డిగ్నిఫైడ్ ముస్లిమ్స్ అంతా హిందూ వర్గానికి సపోర్ట్ ఉన్నారు. ఎందుకంటే మనం కంట్రీలో బాగున్నాం, ఇక్కడ ఉన్నాం, ఇక్కడ సేఫ్గా ఉన్నాం అనేది. ఎవరో ఒకరు ప్రచారం కోసం రకరకాల ఇది మాట్లాడతారు. అసదుద్దీన్ ఓవైసీగా వాళ్ళకి పార్టీ పరంగా కాకుండా ఈ సినిమా ఇండస్ట్రీలో వాడేవాడు మన ఆమీర్ ఖాను, షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాన్ మాట్లాడలే. వీళ్ళు అసంటి వాళ్ళు ఏంటంటే షబ్నా ఆజ్మీ సేఫ్టీ లేదని చెప్పడం, అది తర్వాత ఎవరు నసిరుద్దీన్ షా, ఇవన్నీ మాట్లాడడానికి వాళ్ళకు ఇంగిత జ్ఞానం లేదు కనీసము. ఇక్కడ ఉన్న బిందాస్గా ఉన్న వాళ్ళకు చెడగొడుతున్నారు. ఇక్కడ మహారాష్ట్రలో చూడరు, లెస్ దెన్ 1000 ఓట్లు వచ్చినాయి. గతంలో 2019లో 5 సీట్లే, ఈసారి 4 సీట్లు, 10,000 లోపల సీట్లు వచ్చినాయి. 1000 నుంచి 5,000 లోపల పోయినసారి 32, ఈసారి 32. 5,000 నుంచి 10,000 మధ్యన పోయినసారి 35 వచ్చినాయి, ఇప్పుడు 34. 10,000 నుంచి 20,000 మధ్యన ఈసారి 47 వచ్చినాయి, పోయినసారి 63 వచ్చినాయి. తర్వాత 20,000 నుంచి 50,000 మధ్యన పోయినసారి 108 వచ్చినాయి, ఈసారి 103 వచ్చినాయి. తర్వాత 50,000 నుంచి 1,00,000 వరకు 53 సీట్లు ఈసారి వచ్చాయి, పోయినసారి 41 వచ్చినాయి. 1,00,000 దాటినాయి, పోయినసారి 4 వచ్చినాయి, ఈసారి 15 వచ్చినాయి. ఇక్కడ ఏదైతే ఉందో కలిసికట్టు ఉంటే మనము అందరము బాగుంటాం అన్నది ఒకటి. బాటింగేతో కాటింగే అనేది యోగి ఆదిత్యనాథ్ వచ్చి మొత్తం మహారాష్ట్ర ఏదైతే ఉందో రూపురేఖలు మార్చిపోయినాయి. ఇక్కడ ఏదైతే ఉందో అవతలోని వైఫల్యాలు, చేతగానితనం యువతలోనికి బెనిఫిట్ అవుతుంది.
ఇప్పుడు అదే జరిగింది కాక. నేను ఏమంటున్నా, ఇక్కడ బీజేపీ మీద ప్రేమ అన్నది కాదు, మనకు రెండు కావాలి. ఇప్పుడు ఆకలి అవుతున్నది, పోతున్నాం హోటల్లా, ఏది మంచిగా ఉన్నారో ఉన్నది ఏదో ఒకటే తింటాం కదా. ఇక్కడ పబ్లిక్ కూడా ఆప్షన్ ఏది ఉంది, విచ్ ఈస్ ది బెటర్ వన్. ఇప్పుడు అంతా ఇదే ఉన్నాక ఇప్పుడు మనం విధి లేని పరిస్థితులు ఏమున్నది, ఎవరిలో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఆ సెలెక్షన్లో ఆటోమేటిక్గా బీజేపీకి వాళ్ళు చేసిన ఏదైతే ఉందో, బీజేపీకి మెయిన్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఏది ఉమెన్ పవర్ ఏదైతే ఉందో, ఇప్పుడు నాయుడు గారు చెప్పినప్పుడు వాళ్ళకు డబ్బులు వేయడం కానీ, ఏకైతో సేఫ్ అయ్యి అనేది ఒకటి. రాహుల్ పోయి ఏం ఉడగబెట్టింది లేదు, విన్నారా? రాహుల్ గాంధీ పోయినంత మాత్రాన జనాల అట్రాక్షన్ ఏం లేదు. భారత్ జోడో యాత్ర ఇవన్నీ ఎఫెక్ట్ నథింగ్ డూయింగ్. పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది, సెల్ఫ్ థింకింగ్ ఉన్నది. 82% ఆడ లిటరేట్స్ ఉన్నారు మహారాష్ట్రలో, వాళ్ళంతా సెల్ఫ్ డెసిషన్. మరాఠా వారియర్స్, మహారాష్ట్ర యోధులు, యుద్ధ వీరులు, స్వతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు కొట్లాడారు. మన ఏంది ఇక్కడ ఈ దరిదాపులు అంతా మంచిగా తిని పండుకున్న బాపతగాళ్ళమే మనోళ్ళు. అట్లా వాళ్ళకు అన్ని ఫ్యాక్టర్స్ పనిచేసినాయి కాబట్టి తర్వాత దాని ప్రకారము ముంబైలో 15 వచ్చినాయి బీజేపీకి. శివసేన అడ్డాలనే కొట్టారు వాళ్ళు. తర్వాత నాందేడ్ లోక్సభ మన కాంగ్రెస్కి వచ్చింది. ఎందుకు వచ్చింది? నాందేడ్ మొత్తం ముస్లిం మెజార్టీ ఎక్కువ ఉన్నదట లోకల్లో. అదొకటి. ఇంకొకటి అశోక్ చవాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి ఎస్బి చవాన్, వైబి చవాన్, ఇప్పుడు కూడా కొంత వాళ్ళ కాడ అడ్డా ఏదైతే ఉంది దాని ప్రకారం అక్కడ రావడం జరిగింది. ఇక అదే మనము మహారాష్ట్రలో పోతే 26% బీజేపీకి ఓట్లు వచ్చినాయి, శివసేనకు 12% వచ్చినాయి, ఎన్సీపీకి 9% వచ్చినాయి, ఉద్ధవ్ శివసేనకు 9% వచ్చినాయి, కాంగ్రెస్ 16, 12% ఓట్లు. 12% ఓట్ బ్యాక్ అని లెక్క పెట్టుకుంది. ఇది మహాకూటమిలో పోయి కలిసినంత మాత్రాన ఫ్రెండ్లీ కాంటెస్ట్ తొక్కతోళ్ళు అక్కడ విఫలమైపోయింది కదా. ఇక్కడ ఏదైతుందో ప్రజలు చాలా తేరుకొని ఉన్నారు, ఇష్టానుసారం చెప్పడానికి లేదు. మళ్ళీ ఓవరాల్లా ఇప్పుడు బీజేపీకి 26.8% ఓట్లు వచ్చినాయి ఇప్పుడు అసెంబ్లీలో. లోక్సభలో 26.2%, అంటే 0.6% తేడా ఉంది అప్పటికిప్పటికి పార్లమెంటు అసెంబ్లీకి మధ్యన. ఈ రకంగా ఏదైతుందో అక్కడ నితిన్ గడ్కరీ నేను చూసిన కదా, నేను సెప్టెంబర్లో పోయినా, మొన్న కూడా పూనా పోయి వచ్చినా అని చెప్తున్నా కదా, పూనా ఇది రాజస్థాన్ అజ్మీర్ పోయినప్పుడు. ఇక్కడ వాళ్ళకు బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నారు వాళ్ళు, హార్డ్ వర్కర్స్. ఏదైతే ఉందో మన నితిన్ గడ్కరీ మొత్తము ఉన్న మేజర్ సిటీస్ అన్నిటికీ లింక్ రోడ్లు, ఎక్స్ప్రెస్ వేలు, బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉన్నది. ఇక పోతే అక్కడ డెవలప్మెంట్ ఎక్కువ, హార్డ్ వర్క్ ఎక్కువ, రెండు ఉన్నారు. అక్కడ ఏంటంటే చాలా సిస్టమేటిక్గా మహారాష్ట్ర ఇలా బాంబే ఏదైనా మొత్తము మనిషికి మెదడెట్లనో మహారాష్ట్ర స్టేట్ కానీ దేశానికి కానీ ఫైనాన్షియల్ స్టేటస్లో బాంబే అట్లా ముంబై. అక్కడ వాళ్ళు ఏం చేసిర్రు, డిసెంట్రలైజేషన్, ఇండస్ట్రియల్ గ్రోత్ మనం చాలామంది తెలియదు. ఇవాళ BMW కానీ, ఆడి కానీ, స్కోడా కానీ ఇవన్నీ ఎక్కడ ఔరంగాబాద్లో తయారవుతాయి, కార్ల ఫ్యాక్టరీ. నాసిక్లో తయారవుతాయి, ఇండస్ట్రియల్ గ్రోత్. నాగ్పూర్, చాలా పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి. పూణే సెకండ్ ఇది కదా. పూణేలో స్పెషల్ మనం చెప్తున్నాం కదా, మనం హైదరాబాద్ పోయి చూసి రావాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మెయిన్ రోడ్ మీద బస్సు ట్రాక్ ఎవరు ఉంటుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు ట్రాకే సెపరేట్ ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఎక్కడ పెట్టారు, మన దగ్గర ఒక ప్లాన్ లేదు, మన్ను లేదు, మశానం లేదు, ఇష్టానుసారం అడ్మినిస్ట్రేషన్ ఎవరికి ఏదైతే ఉందో ఆ రకంగా నడుస్తారు. ఇక వాయనాడుకి వస్తే వాయనాడులో గొప్పతనం మీద ఆమె తాత పేరు నాయన పేరు కాదు, ఆడ క్యాథలిక్స్ మెజారిటీ క్యాథలిక్ ఓటర్స్ ఉన్నారు, మైనార్టీ హిందూస్ ఉన్నారు. హిందూస్లో 2 పంచుకున్నారు. ఇది ఆ ప్రకారం ఉన్నది ఏదైతే కమ్యూనిస్టులు కళ్ళు మూసుకున్నారు కాంగ్రెస్ రావాలని. ఈ ఏది ఉన్నా అంత ఈజీ కాదు ప్రకారం ఏదైతే ఉందో. కాకపోతే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఇక్కడ ఏదైతే ఉందో మల్లికార్జున ఖార్గే ఆయన ఉన్నప్పుడు ఎవరు మన ఇందిరాగాంధీ ఉన్నప్పుడు DK బార్వా ఉండే, దేవకాంత్ బార్వా అని అస్సామీ, ఆయన కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే, ఆల్ ఇండియా ప్రెసిడెంట్. తర్వాత సీతారాం కేసరికి ఇచ్చారు, ఆయన ఒక దళితుడు. ఇచ్చిన తర్వాత ఏమున్నది, ఏం లేదు, అంతా మొత్తం ఇప్పుడు రిమోట్ ఆపరేషన్ ఉంటుంది కాంగ్రెస్లో. ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ పోతేనే కాంగ్రెస్కు ఏదైతే ఉందో నవజీవాలు ఏదైతే ఉన్న యువరక్తం వచ్చి తర్వాత వాళ్ళ ఈ గాంధీ ఫ్యామిలీ, గాంధీ నెహ్రూ ఫ్యామిలీలా వాళ్ళ చేతులు వాళ్ళు పక్కకు జరిగినాడు కాంగ్రెస్ బతికి బట్టగడుతుంది. అంతే 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 డే బయట పోతుంటుంది. ఇక్కడ పోతే మన జార్ఖండ్లో కూడా ఎన్ని 16 వచ్చినాయి కాంగ్రెస్కు. ఒక్క నిమిషం నన్ను చెప్పండి, జార్ఖండ్ చెప్పినాక మళ్ళీ 16 వచ్చినాయి. అక్కడ ఎందుకు వచ్చినాయి, 18 ST సీట్లల్లా 17 ST సీట్లు జేఎంఎం కొట్టుకపోయింది. అక్కడ కూడా జేఎంఎంకి ఏదైతే ఉందో
91 లక్ష ఓటర్లు మహిళా ఓటర్లు 1,10,00,000 మహిళా ఓటర్లల్లా 91 లక్ష మహిళా ఓటర్లు ఎవరైతే ఉన్నారో జేఎంఎం కూటమికి వేసారు. ఎందుకంటే వాళ్ళకు క్యాష్ ట్రాన్స్ఫర్ కానీ ఇవన్నీ బెనిఫిట్స్ ఇవ్వడంలో కానీ ఆయన పాపము ఎవరు మన హేమంత్ సోరెన్ మంచి ఆర్గనైజేషన్ అది. ఇంకా ఏంటంటే జార్ఖండ్ జైలుకు పంపిరాము కానీ అది ఉండొచ్చు, జైలుకు పంపని ఎవరు చాలామందిని. ఇక్కడ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఎక్కడున్నారు ఇంకా 1975లో ఉన్నారు తెలంగాణ కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే నక్సలిజం ఇవాళ ఆడ ఇంకా నడుస్తూనే ఉన్నది, దళాలు లేపుతా ఉన్నారు. ఇంకా ట్రైబల్ డెవలప్మెంట్ కావాలి. బీజేపీ కూడా ఏం చేయాలి, ఏం చేస్తున్నది, మొత్తం రోడ్స్ బ్రహ్మాండమైన హైవేస్ వేసేయాలి, మొత్తం అర్బన్ గ్రోత్ ట్రైబల్ పాపులేషన్లా. నేనేమంటున్నా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు విపరీతం పైసలు ఇస్తున్నారు. అస్సాం, మేఘాలయ, నాగాల్యాండ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్కు పిచ్చి డబ్బులు పెడుతున్నప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో ఏదైతే ఉందో మైనింగ్ బెల్ట్, అది మొత్తం అదొక గోల్డ్ మైన్ లాగానే. అక్కడ డెవలప్మెంట్ అయితే లేదు. ఆ జార్ఖండ్లో ఏదైతే ఉందో ఇక్కడ ఏది మన జంషెడ్పూరు, ఇక్కడ ధన్బాదు, ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళు నాశనం పట్టిస్తున్నారు. దాన్ని ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ కొద్దిగా కేర్ చేసి పట్టించుకొని ఇప్పటికి కూడా వాళ్ళు వీళ్ళని పక్కకు పెట్టి వాళ్ళకి స్కీమ్లలో ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ బీజేపీకి వాళ్ళు వస్తారు. రైట్. ఇక ముఖ్యంగా చూసుకుంటే మానుకోటలో జరిగినటువంటి అంశాన్ని చూసుకుంటే ఈరోజు దద్దరిల్లిపోయింది అక్కడ సభ. వాస్తవంగా తెలుసుకుంటే ఎందుకంటే ప్రజలు కూడా బాగా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మీరు దాన్ని పెయిడ్ ఆర్టిస్టులు రకరకాలు చెప్పొచ్చు. మీరు దాన్ని ఇప్పుడు సభ అంటే ఎంతో కొంత ఇచ్చి